మ్యాగీ కన్నా, నూడిల్స్ కన్నా ఇంట్లో ఉన్న వాటితోనే సేమియాతో నూడిల్స్ అయితే చేశానండి. ఇక్కడొచ్చేసి సేమియాలతో నూడిల్సా? అసలు టేస్ట్ ఏం బాగోదు అనుకుంటున్నారా? టేస్ట్ అనేది సూపర్‌గా అయితే ఉంటుంది. ముందుగా అయితే సేమియాలైతే ఎన్నైతే కావాలో అన్ని తీసుకొని, ఆయిల్ కూడా అయితే వేసుకొని కొంచెం వేపుకోవాలి. లైట్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇవి ఉడకటానికి నీళ్ళనేది కొంచెం ఎక్కువగా వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత జల్లికంట్లో వేసి వడకట్టుకోవాలండి. వడకట్టిన తర్వాత కొంచెం చల్లగా ఉన్న వాటర్ అయితే వేస్తే ఎక్కడ ముద్ద కట్టకుండా అయితే ఉంటుంది. ఇప్పుడొచ్చేసి గుడ్లు ఎన్నైతే కావాలో అన్నైతే వేసుకొని చిటికెడు ఉప్పు కూడా వేసి ఇవి ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే ఎగ్స్ అనేది వేపుకోవాలా నీసు వాసన పోయేంత వరకు. ఇక్కడొచ్చేసి చిన్నులపాయ ముక్క, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాబేజీ అయితే వేస్తున్నాను. మీ దగ్గర క్యారెట్ గానీ, క్యాప్సికమ్ ఉన్నా కానీ అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అయితే వేసేసుకొని 50% వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ సేమియా అంతా కూడా అయితే వేసేసుకొని చూడండండి సేమియా ఎక్కడ ముద్ద లేకుండా పొడి పొడిగా అయితే వస్తుంది. ఇక్కడ తగినంత కారము, రుచికి సరిపడా సాల్టు, ఒక అర స్పూను ధనియాల పొడి, జీరా పొడి, మిరియాల పొడి అవన్నీ కూడా అయితే వేశాను. సాసులైతే ఏమీ వేయట్లేదండి. సేమియా వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టకుండా సిమ్‌లో పెట్టేసుకొని అయితే ఇదంతా కూడా అయితే కలిపేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గుడ్డు పొరుటు కూడా అయితే వేసుకొని మరొకసారి కలిపేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కానీ, అలాగనే కొంచెం నిమ్మరసం కూడా అయితే వేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. ఇక్కడొచ్చేసి పిల్లలకి స్కూల్ నుంచి రాంగానే ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా బావుంటదండి సేమియాతో నూడిల్స్ అయితే. బయట కొనే వాటికంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఈ సేమియా ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బావుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.